వచ్చావా అఖిల్? కాఫీ ఇవ్వమంటావా, నీళ్లు తెమ్మంటావా, లేకపోతే జ్యూస్ తెమ్మంటావా? ఏంటి నేను నోరు తెరిచి అడిగినా ఎప్పుడు ఏమివ్వవు? ఇప్పుడేంటి అడగకుండానే ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నావు? అయ్యో, ఎంత మాట! ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన భర్తకు సేవలు చేయటం భార్య ధర్మం కదండి. చా సావిత్రి గారి డైలాగులు నీ సూటు కావు గాని నీ కడుపులో ఉన్న కుట్ర ఏంటో బయటికి కక్కాయి. మార్నింగ్ ఆంటీతో బయటికెళ్ళానండి. అదే నా ఫ్రెండ్ రమ్య కనిపించింది. మోడలింగ్ చేస్తుందంట. పెద్ద అందగత్తేం కాదు, యావరేజ్ గా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే నేనే టాప్ మోడల్ అవుతాను. అఫ్ కోర్స్ నాకు 1 or 2 ఛాన్సెస్ వచ్చాయనుకో, అప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తే టాప్ 1 మోడల్ అవ్వడం కన్ఫర్మ్. కరెక్టా కదా? ఏంటి ఇండైరెక్ట్ గా మోడలింగ్ చేస్తా అని చెప్తున్నావా? అస్సలు ఎంకరేజ్ చేయను. కాదు కూడదు అన్నావంటే కాళ్ళు చేతులు విరిచేసి నీ పుట్టింటికి పార్సిల్ పంపిస్తాను. మోడలింగ్ చేస్తే తప్పేంటి? అలాంటి ఆలోచన చేయడం కూడా తప్పే. అంటే మోడల్స్ అందరూ తప్పు చేస్తున్నారనా? నీకు మోడలింగ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. అది నా ప్యాషన్. మన ఫ్యామిలీకి అలాంటి ప్యాషన్స్ సెట్ అవ్వవు. అప్పుడు వసు అక్క చేసింది కదా. అప్పుడు వదిన కదా అవసరం, తప్పనిసరి చేసింది. నీకు అవసరం లేదు. నోరు తెరిచి అడుగుతున్నాను కదా. ఇక నోరు మూసుకో అంటున్నాను. ఇంకోసారి ఆ టాపిక్ గురించి నోరు తెరవద్దని వార్నింగ్ కూడా ఇస్తున్నాను. వెళ్ళి టవల్ తీసుకొని రా, స్నానం చేయాలి. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? నీకు చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఏంటే ఇందాకేమో అది కావాలా ఇది కావాలని బంపర్ ఆఫర్ ఇచ్చావు, ఇప్పుడు టవల్ అడిగితే ఇవ్వవా? ఇవ్వను. అంతేనే, మీరు చెప్పిందల్లా మేము వింటూ ఉంటే మా పనులన్నీ చేసి పెడతారు. మేం మీ మాట వినకపోతే మీరు మా మాట వినరు. అర్థమైందిగా, వెళ్ళు. అబ్బో, మేడం గారికి బాగా కోపం వచ్చినట్టుందిగా. బట్ ఐ డోంట్ కేర్. నా టవల్ నేను తీసుకోగలను, నా స్నానం నేను చేయగలను. మోడలింగ్ చేస్తానంటే అఖిల్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సి భరత్, అభిప్రాయాలు కలిస్తే ఫ్రెండ్స్ అవుతారు, మనసులు కలిస్తే లవర్స్ అవుతారు. లైఫ్ లాంగ్ కలిసి బతకగలం అన్న నమ్మకం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు. అభిప్రాయ భేదాలు వచ్చి ఫ్రెండ్స్ విడిపోవచ్చు, మనస్పర్ధలు వచ్చి లవర్స్ విడిపోవచ్చు. కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకాలని నిర్ణయించుకున్న తర్వాత దంపతులు విడిపోకూడదు. కలిసి ఉంటామన్న నమ్మకాన్ని సంధ్య చనిపోయాక మళ్ళీ పెళ్ళే వద్దనుకున్నాను. కానీ వసు వచ్చాక నా లైఫ్
మొహంగా ఉండాల్సి వస్తుంది. వినాలా ఏంటి? ఓ, చివర్లో వచ్చారా? అయినా మీ భార్య గురించి వేరే ఎవరికో ఎందుకు చెప్పాలి? తప్పేం మాట్లాడలేదు కదండి, మంచి విషయాలే కదా చెప్పింది. కొన్ని మనసులోనే ఉంచుకోవాలి, మరొకరితో పంచుకోకూడదు. అంటే నాతో పంచుకొని మీ మనసులో ఉంచుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నా పైకి చెప్తారా ఏంటి?